ఏర్పాటు చేయబడింది. కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు గురువులు శ్రీ సాయినాథుడికి జ్యోతి ప్రజ్వలన కావించిన తర్వాత ఈ యొక్క కార్యక్రమం యొక్క వివరాలను తెలియజేస్తాం. గౌరవ సభ్యులను బాబా వారి వద్ద జ్యోతి ప్రజ్వలన రావాల్సిన కోరుతున్నాం. శ్రీ బివి శ్యామకుమార్, శ్రీ జి మల్లయ్య గారు, శ్రీ స్వామి ఓం స్వరూప్జీ, శ్రీ ఆర్ శంకరరావు గారు, శ్రీ బి వీరప్ప గారు, శ్రీ బి నరసింహగుప్తా గారు దయచేసి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా కోరుతున్నాం. ఓం స్వప్రకాశో మహాతేజో సర్వాంతస్థిమిరాపః సవాక్యాభ్యంతరమో జ్యోతిర్ దీపోజం ప్రతిగృహ్యతాం దీపరాజాయ విద్మహే స్వయం ప్రకాశాయ ధీమహి తన్నో దీప ప్రచోదయాత్. సదానంబువృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావిణం దిక్తమప్యప్రియంతో తరుం కల్పవృక్షాదికం సాధయంతో నమామీశ్వరం సద్గురుం సాజినాథం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సద్గురు సాజినాథ స్వామినే నమో నమః. పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమా వా అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతి య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి. साईनाथ महाराज की जय. भाई साईनाथ महाराज की जय.
धीमहि धियो यो न प्रचोदयात् सत्यं वर्तेन परिषिञ्चयामि अमृतमस्तु अमृतोपस्तरणमसि ॐ प्राणाय स्वाहा ॐ पानाय स्वाहा ॐ ज्ञानाय स्वाहा ॐ दानाय स्वाहा ॐ समानाय स्वाहा ॐ ब्रह्मणे नमः मध्ये मध्ये पानीयं समर्पयामि हस्तो रक्षालयामि पादौ रक्षालयामि हस्तो पादरक्षालयानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि कर्पूर दिव्य नीराजनो सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। शिरणी माझे पंढरपुरा साई बाबा रामा बारा बाबा रामा बाळा साई बाबा रामा वारा शुद्ध भक्ति चंद्रा भागा भाव पुंडालिका जागा पुंडालिका जागा भाव पुंडालिका जागा याहो याहो अबगे जाना करूं बाबा शिवंदाना साई जी वंदना करूं बाबा शिवंदना गणुमाणे बाबा साई दाब पाप माझे आई पाप माझे आई धाब पाप माझे आई। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। ओम सद्यो जातं प्रपद्यामि सद्यो जाताय नमो नमः। भवे भवे नाति भवे भवस्व मां भवोद्भवाय नमः। वामदेवाय नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमो रुद्राय नमः कालाय नमः कलविकरणाय नमो बलविकरणाय नमो बलाय नमो बलप्रमदनाय नमः सर्वभूतदमनाय नमो मनोन्मनाय नमः। अघोरे एभ्यो खगोरे एभ्यो घोर घोरतरेभ्यः सर्वे एभ्यः सर्व सर्वे एभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः। तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात्। कात्यायनाय विद्महे कन्याकुमारी च धीमहि तन्नो दुर्गे प्रचोदयात्। साईश्वराय विद्महे सर्वेश्वराय धीमहि तन्नो साईनाथ प्रचोदयात्। ईशानः सर्वविद्यानां ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो। महाराज की जय। థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సాయిరాం, ఈనాటి ఈ యొక్క శుభకార్యాన్ని ప్రారంభించే ముందు ఆత్మీయులు సర్వసంగ పరిత్యాగులు శ్రీ స్వామి ఓం స్వరూప్జీ విశ్వభక్తి సేవా ప్రచారకులు వారిని పట్టుశాలతో సన్మానించి తర్వాత కార్యక్రమం ప్రారంభిస్తాం. సంస్థాన ట్రస్ట్ అధ్యక్షులు శ్రీ బివి శ్యామకుమార్, మాజీ అధ్యక్షులు శ్రీ జి మల్లయ్య గారిని ఇద్దరిని కోరుతున్నాను. స్వామీజీ వారికి పట్టుశాలతో సత్కరించాల్సిగా కోరుతున్నాము. బివి శ్యామకుమార్ అండ్ జి మల్లయ్య గారు.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈనాటి కార్యక్రమ వివరాలు. ఈనాడు ప్రశాంతమైనటువంటి చల్లని వాతావరణం ఈ యొక్క పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడానికి, దానికి తగ్గ ఈ యొక్క కార్యక్రమ వివరాలు తెలియజేయడానికి మొదటగా మా సంస్థాన అధ్యక్షులు శ్రీ బివి శ్యామ్ కుమార్ గారిని ఈ యొక్క ప్రారంభ ఉపన్యాసం ద్వారా వివరాలు తెలియజేసిగా కోరుతున్నాను. శ్రీ బివి శ్యామ్ కుమార్ గారు, సంస్థాన ట్రస్ట్ అధ్యక్షులు. గౌరవ ధర్మకర్తలు, మాజీ అధ్యక్షులు, నా తోటి కార్యవర్గ సభ్యులకు మరియు పత్రికా విలేకరులకు, వీడియో ప్రతినిధులకు స్వాగతం, సుస్వాగతం. సాయిరామ్. మన షిరిడి సాయిబాబా సంస్థాన్ 1985 నుండి ప్రతి సంవత్సరము కనీసం ఒక్కసారి కోటి నామార్చన మరియు పర్వదినాల్లో లక్షార్చన నిర్వహించుచున్నాము. ఎన్నోసార్లు సప్తాహము మరియు ఏకాహము నిర్వహించుచున్నాము. మన సంస్థాన్ రెగ్యులర్గా చేపట్టుచున్న నామము, అన్నదానము, హారతులు సాయి భక్తులు ఎంతో సుపరిచితులు పొందుచున్నాము. మన సంస్థాన్ కూడా దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందుతున్నది. 2025 సంవత్సరంలో మాఘమాసంలో శ్రీ సాయి కోటి జప మహాయజ్ఞము నిర్వహించినాము. కార్యవర్గము హోం శ్రీ స్వరూప్ స్వామీజీ గారు మన సంస్థాన్ ద్వారా శ్రీ సాయి నామ శతకోటి మహాయజ్ఞము నిర్వహించుటకు ప్రతిపాదించినారు. కార్యవర్గము ఇటువంటి కార్యక్రమమును మన సంస్థాన్ ద్వారా ఏర్పాటు చేయించుటకు మహా భాగ్యంగా భావించి గౌరవ ధర్మకర్తలు, మాజీ అధ్యక్షులు, సిబ్బంది మరియు అశేష సాయి భక్త సహకారులు 22వ తారీఖు, ఈ నెల 22వ తారీఖు సోమవారం నుండి ప్రారంభించడానికి నిర్ణయించినాము. ఈ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాయి భక్తులు పాల్గొనుటకు సంస్థాన్ వాట్సాప్ గ్రూప్ను ఏర్పాటు చేసి దాని ప్రతి దినము జప సంఖ్యను పోస్ట్ చేయుటకు మరియు ఆటోమేటిక్గా కౌంటింగ్ కూడా అందులో కనపడుటకు ఏర్పాటు చేయడం జరిగినది. అంతేగాక మన సాయి సంస్థాన్ కూడా భక్తులచే ప్రతి నిత్యము సాయి నామము జపము జరుగుటకు ఏర్పాటు చేయుచున్నాము. ఈ కార్యక్రమము తేదీ 4/2/26 సంవత్సరం బుధవారం వరకు అనగా సంస్థాన్ పవిత్రోత్సవాల చివరి దినము వరకు నిర్వహించి మహాపూర్ణాహుతితో ముగించుటకు ప్లాన్ చేయుచున్నాము. సాయిరామ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. శ్రీ బివి శ్యామ్ కుమార్ గారు కార్యక్రమం యొక్క ప్రారంభ వివరాలను తెలియజేశారు. ఇప్పుడు సంస్థాన్ ట్రస్ట్ జనరల్ సెక్రటరీ అయినటువంటి నేను పి రఘుకుమార్ ఈ యొక్క పూర్తి వివరాలని మీకు అందించే ప్రయత్నం చేస్తాను. శ్రీ షిరిడి సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ 1992లో ఏర్పడినాటి నుంచి కూడా తూచా తప్పకుండా శ్రీ షిరిడి సాయిబాబా షిరిడిలోని సంప్రదాయాల్ని, హారతుల్ని పూర్తిగా పాటిస్తూ దేశంలో కూడా పలు పేరు ప్రఖ్యాతి సంపాదించిన విషయం మీకు తెలిసిందే. ఈ యొక్క సాయి సంస్థాన్ ట్రస్ట్ ద్వారా మేము ఎన్నో కోటి నామార్చనలు, లక్ష నామార్చనలు, ఎన్నో రకాల వివిధ బాబావారి యొక్క పూజలు, నామాలు, సప్తాహాలు, ఏకాహాలు నిర్వహించి ఉన్నాం. ఈనాడు ఈ కార్యక్రమానికి ఆరంభానికి నాందిగా గత నెల బాబావారు మీరందరూ కూడా షిరిడీలో గురుస్థాన్ చూసే ఉంటారు. గురుస్థాన్లో బాబా గారు ఉన్నప్పుడు వారి అనుమతితో పాదుకలు చేయించి గురుస్థాన్లో ప్రతిష్ఠ జరిగింది శ్రావణ పౌర్ణమి నాడు. అదేవిధంగా మా సంస్థానంలో పాదుకా ప్రతిష్ట మహోత్సవం కిందటి నెల ఆగస్టు 9వ తారీఖు నాడు శ్రావణ పౌర్ణమి నాడు నిర్వహించడం జరిగింది. బాబా వారి యొక్క పిలుపు మేరకు అనుకోండి, వారి ఆశీస్సులు అనుకోండి, 9వ తారీఖు ఈ కార్యక్రమం జరిగిన తర్వాత 15వ తారీఖు నాడు
మా సంస్థాన గౌరవ మాజీ అధ్యక్షులు శ్రీ జి మల్లయ్య గారు స్వామి ఓం స్వరూప్జీ వారి ద్వారా మనకు ఒక కార్యక్రమం ఏర్పాటు చేయాలి, మనం కలుసుకోవాలని 17 అక్టోబర్ నాడు స్వామివారి ద్వారా మీ సంస్థాన ట్రస్ట్ ద్వారా మీరు శ్రీ సాయినామ శతకోటి జప మహాయజ్ఞాన్ని ప్రారంభించాలని సూచించారు. మేము దాన్ని బాబావారి యొక్క ఆదేశంగా భావించి సంస్థాన ట్రస్ట్ లోక కళ్యాణం కోసం ప్రపంచంలో నుండి సాయి భక్తుల యొక్క శ్రేయస్సు గురించి ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని సంకల్పించాం. ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ నెల 22వ తారీఖు సెప్టెంబర్ 22 సోమవారం నాడు బాబావారి యొక్క 107వ మహాసమావేశ సందర్భంగా ప్రారంభం చేయడం జరుగుతుంది. ఆనాటి నుంచి కూడా 142 రోజుల పాటు అనగా ఫిబ్రవరి 4వ తారీఖు బుధవారం వరకు కూడా మాక బహుళ తదియ ఆనాటి వరకు కూడా ప్రపంచవ్యాప్తంగా సాయి భక్తులందరూ ఏకం చేస్తూ భక్తులందరి చేత కూడా ఈ యొక్క నామాన్ని ఒడిసిపట్టుకొని ఈ యొక్క 100 కోట్ల సాయినామ జప యజ్ఞాన్ని పూర్తి చేయాలని సంకల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ యొక్క మీ ద్వారా పాత్రికేయుల ద్వారా అన్ని టీవీ ఛానల్స్ ద్వారా భక్తి ఛానల్స్ ద్వారా మేము ఒకటే కోరుతున్నాం, మీరు ఈ స్వామి సేవలో ఈ కార్యక్రమ వివరాలని మీ యొక్క వార్తాపత్రికలు కానివ్వండి లేదా టీవీ ఛానల్స్ కానీ విశేష ప్రచారం కల్పించి ప్రతి బాబా భక్తుడు కూడా దీంట్లో పాల్గొనేట్టుగా చేయాల్సిందిగా మా సంస్థాన ట్రస్ట్ తరఫున అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే బాబావారికి ఏ నామంతో చేయాలంటే బాబావారికి ఏ నామంతో పిలిచా పలుకుతారు. అయితే అందరికీ కూడా ఎక్కువగా ఇష్టమండి ఓం సాయిరామ్ లేదా శ్రీ సాయినాథాయ నమః లేదా ఓం సాయి శ్రీ సాయి జయ సాయి ఈ 3 నామాల్లో బాబా గారి నామాంతో భక్తులు ఈ యొక్క నామజపాన్ని పూర్తి చేసి మా సంస్థాన ట్రస్ట్కి అందజేసి ఈ యొక్క 100 కోట్ల సాయినామ జప మహాయజ్ఞంలో కూడా అందరూ కూడా భాగస్వాములు కావాలని బాబావారి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాం. అయితే ఈ కార్యక్రమాన్ని జపాన్ని ఎవరు చేయొచ్చు, ఎటువంటి దానికి నియమాలు ఉన్నాయంటే షిరిడి సాయిబాబా వారి వద్ద ఒకటే నియమం, చిత్తశుద్ధి, మనస్సు శుద్ధి, మనిషి శుద్ధి, ఆకార శుద్ధి, ఇది ఒకటే శుద్ధి ఉంచుకోవడమే. దీనికి బాలబాలికలు కానీ స్త్రీ పురుషులు వృద్ధులు ఎవరైనా పాల్గొనవచ్చు. దీనికి వయోపరిమితి లేదు. ఏ దేశం వారైనా ఏ రాష్ట్రం వారైనా ఏ మతం వారైనా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనవచ్చు. అయితే ఒకటి అందరికీ కూడా ఈ విషయం తెలియజేస్తున్నాం, బాబావారి యొక్క నామ జపం వలన మనకేంటి లాభం? ఒక్కటే, ఏ నామం చేసినా ఆకాశాత్ పైతంతోయం సాగరం ప్రతిగచ్చితి. ఏ ఆకాశంలో బూందు బూందు మిలికే ప్రతి ఒక్క సాయినా 100 కోట్లు అవుతుంది. మీరు ఈ నామ జపం చేస్తే మీరు యొక్క ఆరోగ్య సంరక్షణ కానీ మానసిక ప్రశాంతి చేకూరి బాబావారిని దృష్టి నిలిపి వారి కృప వలన మీ యొక్క అనేక మన కోరికలు కానీ అన్ని కూడా పూర్తిగా నెరవేరుతాయి. పిలిస్తే పలికే బాబాగా పేరున్నటువంటి శ్రీ షిరిడి సాయిబాబా సంస్థాన ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో కూడా అందరూ పాల్గొనాలని మనస్పూర్వకంగా అందరినీ ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా షిరిడి సాయిబాబా వారికి కోట్లాది భక్తులు ఉన్నారు. మీకు తీరని బాధలు కానీ అనారోగ్యాలు కానీ లేదా చిన్నాళ్ళకి మంచి విద్య కావాలి, అవివాహిత వివాహం కానీ ఉద్యోగ వ్యాపార సంతాన సమస్య ఏమైనా కూడా బాబావారి యొక్క నామం చేయండి, బాబావారి యొక్క ఆశీస్సులు పొందండి. ఈ కార్యక్రమం ద్వారా మీ అందరూ లబ్ధి పొందాలనే లోక కళ్యాణార్థం ఈ కార్యక్రమాన్ని చేపడతామని మీకు తెలియజేస్తున్నాం. అయితే మీరు చేసేటువంటి ప్రపంచంలో ఎవరైనా కానీ ఈ నామజపాన్ యొక్క కౌంటింగ్ని ఎలా తెలియజేయాలి, ఎలా రీచ్ కావాలి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏ దేశంలో ఉన్నా ఏ భాష వాడైనా ఏ దేశమైనా దానికి ఒకటి సంస్థాన ట్రస్ట్ వాట్సాప్ ఛానల్ ఓపెన్ చేయడం జరిగింది. దీని ప్రపంచంలో ఎక్కడి నుంచి అయినా కూడా మీరు ఏ రోజు చేసిన కౌంట్ కూడా సంస్థాన ట్రస్ట్ వాట్సాప్ ఛానల్ ద్వారా మాకు అందజేయగలరు. రెండవది, మీరు మా సంస్థాన ట్రస్ట్ యొక్క 2 వాట్సాప్ నెంబర్లు ఇచ్చాం. ఆ 2 వాట్సాప్ నెంబర్స్ లో మీరు ఏ నెంబర్స్కి మీరు పోస్ట్ చేసినా కూడా దాన్ని కూడా మా సంస్థాన ట్రస్ట్ వారు కౌంటింగ్ లో తీసుకుంటారు. ఇది కాక మా యొక్క సంస్థాన ట్రస్ట్కి వచ్చి బాబావారి ముందు బాబావారి యొక్క డాలర్ గడిన రుద్రాక్షమాలు మెల్ల వేసుకొని తులసిమాల ఇస్తారు సంస్థాన వారు. దాంతో మీరు కౌంటింగ్ షీట్ తీసుకొని జపం చేయండి. మీరు ఎంత జపం చేసినా కూడా ఆ జపాన్ని
సంస్థాన్ ట్రస్ట్లో బాబా వారి యొక్క గురుస్థాన్ యొక్క ఏర్పాటు చేయడం జరిగింది. ఆ గురుస్థాన్లో మీరు చేసిన కౌంటింగ్ యొక్క షీట్స్ దాంట్లో జమ చేయండి. అంటే వాట్సాప్ ఛానల్ ద్వారా కానీ, వాట్సాప్ నెంబర్స్ ద్వారా కానీ, లేదా సంస్థాన్ ట్రస్ట్కి వచ్చి బాబా వారి సన్నిధిలో కానీ మీరు ఏ విధంగా కానీ ఈ యొక్క బాబా వారి యొక్క నామం యొక్క కౌంటింగ్ జప సంఖ్య మాకు అందజేయగలరని కూడా తెలియజేస్తున్నాం. లేదా ఎవరి ద్వారా మాకు తెలియజేసినా కూడా ఆ యొక్క కౌంటింగ్ యొక్క జప సంఖ్య మేము కూడా తీసుకుంటామని మీకు తెలియజేస్తున్నాం. అయితే ఈ యొక్క నామ జప సంఖ్య షిరిడి సాయిబాబా వారి శతకోటి నామం అంటే ఒక మాట కాదు, బూందు బూందు మిలికే సాగర్ బంతాయ్. ప్రతి వ్యక్తి కూడా, ప్రతి సాయి భక్తుడు కూడా నేను కూడా దీంట్లో పాల్గొనాలి అని ముందుకు వస్తేనే ఈ యొక్క 100 కోట్ల సాయినామ జప మహాయజ్ఞానంలో మనందరం భాగస్వాములై ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. సంస్థాన్ ట్రస్ట్ వారు కూడా ఈ యొక్క నామజప యజ్ఞానికి ఎన్నో రకాలుగా ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ప్రణాళిక చేస్తుంది. సాయినాథుడికి కోటి నామార్చనలు, లక్ష నామార్చన, కోటి జప యజ్ఞం, అదేవిధంగా ప్రతిరోజు జరిగినటువంటి సంస్థానంలో 4 హారతలకు ముందు కానీ తర్వాత కానీ వచ్చిన భక్తుల చేత, అదేవిధంగా పలు రకాల పరిక్రమలు, మూల విరాట్ పరిక్రమ, మహాపరిక్రమ, ధుని పరిక్రమ, గోపురం పరిక్రమ, కావడి యాత్ర, ఇటువంటి ప్రత్యేక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయాలని కూడా సంకల్పిస్తున్నాం. అదేవిధంగా ప్రతిరోజు కూడా సంస్థానం ప్రతి గురువారం నాడు ఉదయం నగర సంకీర్తన కార్యక్రమం ఉంటుంది, ప్రతి గురువారం సాయంత్రం పల్లకి ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది, రథోత్సవ కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే షిరిడి సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ దిల్సుఖ్నగర్లో గత ఎన్నో దశాబ్దాలుగా సంస్థ ప్రారంభం నుంచి కూడా ప్రతిరోజు కూడా సంస్థానికి మధ్యాహ్న హారతి వచ్చిన అందరికీ కూడా నిత్యాన్నదానం నిరంతరంగా కొనసాగుతోంది. ఈ యొక్క నిత్యాన్నదానంలో రోజు కూడా మినిమం 2 నుంచి 3 వేల మంది పార్టిసిపేట్ చేస్తుంటారు. గురువారం పూట 4 నుంచి 5 వేలు పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. అన్నదానంలో కూడా పాల్గొనే భక్తుల దగ్గర కూడా వారి చేత కూడా నామం అనిపించి ఆ ఫలం కూడా వారికి దక్కించేసి ఈ యొక్క స్వామి యొక్క పుణ్యకార్యంలో వాళ్ళు కూడా పాల్గొనే చేయాలని కూడా సంకల్పిస్తున్నాం. ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. మా సంస్థాన్ ట్రస్ట్ ద్వారా ప్రత్యేక ఉచిత మెడికల్ కేంద్రం ఉంది, ఉచిత ఫిజియోథెరపీ కేంద్రం ఉంది. దాని ద్వారా కూడా స్వస్థత, ఆరోగ్యాన్ని పొందడానికి కూడా ఎంతోమంది భక్తులు వస్తూ ఉంటారు. వారందరి చేత కూడా బాబావారి నామాన్ని పలికించి ఆ నామ జపాన్ని కూడా ఒడిసి పట్టుకొని బూందు బూందు మిలికే సాగర్ అన్నట్టుగా ఆ యొక్క సంస్థానంలో ప్రత్యేకంగా ఏర్పడేటువంటి గురుస్థానంలో కలిపేసి అందరినీ కూడా ఈ యజ్ఞంలో భాగస్వామ్యం చేయాలని సంకల్పిస్తున్నాం. ఈ యొక్క పూర్తి వివరాలన్నీ కూడా మీకు మా వాళ్ళు సంస్థానం కరపత్ర ద్వారా అందజేస్తారు. ఇంకా కూడా ఇది ఈ 100 కోట్లు మా గౌరవ మాజీ అధ్యక్షుడు మల్లయ్య గారు సూచించారు, స్వామీజీ వారు కూడా సూచించారు. 25 కోట్లు కాగానే ఒక కార్యక్రమం ఏర్పాటు చేయండి, భక్తులందరినీ పిలవండి. 50 కోట్లు కాగానే ఒక కార్యక్రమం పెట్టండి, సాయి భక్తులు ఇంకా ఉత్తేజం చేయండి, ఇంకా కలపండి, ప్రపంచంలో ఉన్న సాయి భక్తులను కలిపేటి చేయండి. 75 కోట్లు కాగానే ఒక కార్యక్రమం ఏర్పాటు చేయండి. ఈ విధంగా ప్రతి సాయి భక్తులు ఇది నా బాధ్యత, నా యొక్క యజ్ఞం, నేను పాల్గొనాలి, నా తరపున కొంత నామం చేయాలి అని సంకల్పించే వరకు మీ యొక్క ఈ యజ్ఞాన్ని కొనసాగి మీరు యజ్ఞం మీరు చేయట్లేదు, యజ్ఞం బాబా చేయించుకుంటాడు. కానీ భక్తులందరినీ కూడా వాళ్ళని సమకూర్చి ఏర్పాటు చేసి వారికి వసతులు ఏర్పాటు చేసిన బాధ్యత మీరు తీసుకోండి. ఈ విధంగా షిరిడి సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ ఈ యొక్క శ్రీ సాయినామ శతకోటి జప మహాయజ్ఞాన్ని ఈ నెల 22వ తారీఖు నుంచి ఫిబ్రవరి 4వ తారీఖు వరకు కూడా కొనసాగిస్తుంది. దయచేసి మీ ద్వారా, మీడియా మాధ్యమం ద్వారా మరీ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇటువంటి మహత్తర మహాయజ్ఞాన్ని అందరూ కూడా మీ ద్వారా, మీ యొక్క మాధ్యమాల ద్వారా మీరు భక్తులందరికీ తెలియజేసి లక్షలాది సాయి భక్తులందరూ కూడా ఈ యొక్క దీంట్లో పాల్గొనే చేయవలసిగా సవినయంగా మనం చేస్తూ సెలవు చేసుకుంటాం. సాయిరాం. దీని తర్వాత ఈ యొక్క కార్యక్రమం గురించి మాట్లాడవలసిందిగా మా సంస్థాన్ ట్రస్ట్ మాజీ చైర్మన్ శ్రీ జి మల్లయ్య గారిని కోరుతున్నాను. శ్రీ జి మల్లయ్య గారు. శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. నాకు సర్దైంది, వినపడకపోతే కొద్దిగా గట్టిగా మాట్లాడతా. దిల్సుఖ్నగర్ షిరిడి సాయిబాబా సంస్థ అంటే దక్షిణల షిరిడి అని ఒక పేరు తెచ్చింది భక్తులు. అప్పటికెళ్ళి 1992కెళ్ళి ఈ రోజు వరకు దక్షిణాది టెంపుల్ అని మనకు హైదరాబాద్ నుంచి షిరిడి సాయిబాబా సంస్థానికి పేరు వచ్చింది.
ఈ బాబా గుడి ముందు చిన్న విగ్రహం పెట్టి పూజలు చేసుకుంటూ అదే క్రమంగా పెద్ద విగ్రహం పెట్టి మామూలుగా బాబా ఆశీర్వాదంతో పెద్ద విగ్రహం పెట్టి ఓ టెంట్ వేసి టెంట్ కాడించి బిల్డింగ్ కట్టి ఇవన్నీ క్రమంగా అంటే దాదాపు 30 సంవత్సరాలకెళ్ళి కష్టపడితే ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి సాయిబాబా టెంపుల్ సిస్టమేటిక్ అంటే షిరిడి తర్వాత దిల్సుఖ్నగర్ సాయిబాబా టెంపుల్ పొద్దున హారతి, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి షిరిడి ఎలా జరుగుతాయో అలా జరుగుతాయి. రెండోది కూడా ఏంటంటే ఒక సిస్టమేటిక్ లైను, చెత్త చెదారం లేకుండా నీట్గా గుడి ఎప్పుడు శుభ్రంగా ఉంటుంది. వంటలు కూడా చాలా సిస్టమేటిక్గా మా దగ్గర వంటలు చేస్తారు. మా సెక్రటరీ గారు కానీ ఇప్పుడు చెప్పిన వాళ్ళందరూ రోజు 2000 నుంచి 2000 మందికి భోజనం పెడతారు. ఒక గురువారం రోజు అన్నట్టు 4000 మందికి పెడతారు. ఇంకొక మెయిన్ ఏంటంటే మా దగ్గర ఉన్న సిస్టము ఎవరైనా సరే జ్వరం వచ్చినా, మలేరియా కానీ, డెంటల్ ప్రాబ్లం కానీ, హార్ట్ ప్రాబ్లం కానీ, సివిల్ ప్రాబ్లమ్స్ ఏమొచ్చినా కూడా, ఫిజియోథెరపీ ఏమైనా వచ్చినా కూడా మా దగ్గర 5 శాఖలు. మా దగ్గర ఉదయం మార్నింగ్ 8:30 నుండి రాత్రి 9:30 వరకు మా దగ్గర టెంపుల్లో ఫ్రీ మెడిసిన్, ఫ్రీ డాక్టర్ ఉచితం అందరికీ. ఫిజియోథెరపీ ఒక మనిషిపై చేయించుకోవాలంటే 500, 300 మా దగ్గర ₹1 కూడా ఛార్జ్ చేయరు. కాబట్టి ధర్మాత్మకమైనటువంటి కార్యక్రమాలు మేము చేస్తున్నామంటే కేవలం సాయిబాబా ఒకటి బట్ట లేని వాళ్ళకి బట్టలు, అన్నం లేని వాళ్ళకి అన్నము, హెల్త్ బాగాలేని వాళ్ళకు ఆరోగ్యం చూడమని చెప్పి బాబా గారి సూత్రాలు కొన్ని పాటిస్తున్నాం. ఎందుకంటే కేవలం ఇది చెప్పడమే కాదు, ఎవరైనా చూడదలుచుకున్న వాళ్ళు ఉంటే ఎనీ టైం దిల్సుఖ్నగర్ సాయిబాబా కొరకు వచ్చి అన్నీ చూసి ఒక్కసారి సంతోషపడండి. రెండోది ఏంటంటే మేము షిరిడీలో ఇక్కడికి వెళ్ళి 157 రూములు కట్టినాం. అక్కడ 157 రూముల కానీ 700 కానించి 3000 వరకు ఉంటుంది. మామూలు రూము, సూట్ రూమ్ వరకు ఉంటుంది. అక్కడ దిగిన వ్యక్తి ఒక రూమ్కు ₹700 ఇస్తే 3 ఉంటారు వాళ్ళు. వాళ్ళకి పొద్దున టీ, బిస్కెట్స్, 9కు బ్రేక్ఫాస్ట్, 1 లంచ్, సాయంత్రం టీ, రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు డిన్నర్. ఉచిత సేవ ఇది. అంటే అక్కడ దిగిన ₹1 ఏమన్నా రూమ్ కిరాయి కట్టవలసింది. అంతా ఫ్రీ సర్వీస్. అక్కడ మా అక్కడ వ్యాన్ ఉంటుంది, తీసుకొచ్చి వదిలిపెడుతుంది. మా సేవయే ఒక సేవ. మేము అనుకునేదంటే బాబా సేవలో ఉన్నాం కాబట్టి భక్తులు ఎవరు వచ్చినా కూడా అదే విధంగా ఉండాలనే కోరికతోటి ఆ కార్యక్రమం షిరిడీలో చాలా బాగా జరుగుతుంది. నిత్యాన్నదానం ఇక్కడ నిత్యాన్నదానం జరుగుతుంది. మేము కోరేది ఒకటే, విలేకరులకు హైదరాబాద్లో ఉన్న చోటు గుడిని విలేకరులు దయచేసి పేపర్ల విలేకరులు కూడా ఏదో ఒక సన్యాసి చచ్చిపోయిందంటే 100 సార్లు చూపిస్తారు, ఇటు అటు ఇటు అటు అటు. ఒక మంచి కార్యక్రమాన్ని చేసేది ఉంటే 100 సార్లు చూపేయండి. అప్పుడు మీకు అందరికీ చేతులెత్తి దండం పెడతాం. ధర్మాన్ని కాపాడండి, ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. కానీ ఎక్కడో అన్ని చేస్తే ఇప్పుడు 10 సార్లు చూస్తే మా మనసు బాధ అనిపిస్తుంది తమ్ముడు. కానీ ఇదైతే ధర్మమైన పని. మీరు చూడండి, ఈ 100 కోట్ల యజ్ఞం జరుగుతుందంటే మామూలు మాట కాదు. ఒక వేయంటే కాదు, తెలంగాణ కాదు, ఆంధ్ర కాదు, యావత్ ప్రపంచంలో అందరికీ మా దగ్గర పెద్ద మనుషులు అంటే యూత్కి ఇస్తలేదు. నేను స్వయంగా మా టెంపుల్ తరఫున కానీ నా తరఫున అడిగితే మేము మిషన్స్ ఉన్నాయి. ఓం సాయిరామ్ అని కానీ శ్రీ సాయి జయసాయి అని మిషన్ చేతిలో కూర్చొని కార్లో పోతుంటాను, ఎక్కడ ఇంట్లో కూర్చుంటానో, ఫ్యామిలీ ఇంట్లో కూర్చుంటానో. మేము గుడికాడికి వస్తే 55 ఏళ్ళు దాటారు. ఎందుకంటే యూత్కు మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. పెద్ద మనుషులు మాట్లాడలేదు కదా, ఓం సాయిరామ్ ఓం సాయిరామ్ అంటే ఎన్ని లక్షలు చేసేది. ఇంట్లో ఉన్న లేడీస్ చేస్తూ ఉంటారు. అంటే మాకు మిషన్స్ ఇప్పేయండి, మేము ఇంట్లో కూర్చొని చేస్తాం, మాకేం పని ఉందండి, నామం చేసుకుంటే పుణ్యం ఉంటుంది అంటుండ్రు. కాబట్టి అవి కూడా మేము గుళ్ళో 55 ఏళ్ళు దాటిన వాళ్ళకి, హ్యాండిక్యాప్డ్ వీళ్ళందరికీ కూడా మేము అటు తప్పకుండా అన్ని మిషన్లు అందజేస్తాం. రెండోది కూడా ఏంటంటే మా గుళ్ళో కూడా అంటే కళ్ళు లేని వారికి, కాళ్ళు లేని వారికి, ఎవరికి అని సాయిబాబా గుళ్ళో ఎప్పుడు కూడా కళ్యాణాలు చేస్తుంది. ఎందుకంటే మంగళసూత్రం, బట్టలు గిట్ట నేను ఇస్తాను. మా గుడి మంచిగా భోజనం పెడుతుంది. పెళ్లిళ్ళు ఎట్లా అందరికి భోజనం పెడతారు అట్లా పెడతారు. అది కూడా మా గుళ్ళే ఫ్రీ మ్యారేజ్ జరుగుతాయి గరీబులకు. చాలా కార్యక్రమాలను చెప్పాలంటే చాలా ఉన్నాయి. నేను ఒక్కటి చెప్తే కథలు బాధపడతారు. దయచేసి ఏమంటే విలేకరులకు మా కార్యక్రమాన్ని అందరూ విని ఒక మంచి రూట్లో తీసుకుపోయి ఈ ఒక కార్యక్రమం 100 కోట్లది ముందుకు తీసుకొని మనం చేస్తూ మీ అందరికీ, మా సభ్యులకు, మీకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా.
థ్యాంక్ యూ మల్లయ్య గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్స్పిరేషన్ మెసేజ్. తర్వాత ఈ కార్యక్రమానికి ప్రారంభించే ముందు గౌరవ ఆత్మీయ అతిథులు స్వామి ఓం స్వరూప్జీ విశ్వభక్తి సేవా ప్రచారకులు వారు ఈ యొక్క సంకల్పంతో మాట్లాడే ముందు అందరూ కూడా గౌరవ సభ్యులందరూ స్వామీజీ కూడా ఈ యొక్క కరపత్రాన్ని అందరిని కూడా ఒక్కసారి రిలీజ్ చేయడానికి, బ్రోచర్ రిలీజ్ చేయడానికి అందరు గౌరవ సభ్యులందరూ ఒకసారి నుంచొని ఒక్కసారిగా ఇచ్చారంటే ఈ బ్రోచర్ రిలీజ్ ఫోటో తీసుకుంటారు. ప్లీజ్ అందరూ కూడా ప్లీజ్ ఇలా అందరూ కూడా ఇలా ఓపెన్ చేసి పట్టుకోండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహా बोलो श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की, बोलो शिरडी वाले सद्गुरु साईनाथ महाराज की जय, बोलो गुरुस्थान महाराज की जय, बोलो द्वारका माईवासी की जय, बोलो चावड़ी वाले बाबा को जय, बोलो धुनी वाले बाबा को, बोलो श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की साईराम. థ్యాంక్ యూ. తర్వాత మాకు ఈ కార్యక్రమాన్ని సంకల్పించి మమ్మల్ని వెన్నుతట్టి మా చేత ప్రారంభించడానికి వారి యొక్క ఆశీస్సుతో ముందుకు శ్రీ స్వామి ఓం స్వరూప్జీ విశ్వభక్తి సేవా ప్రచారకులు వారిని సందేశవాసుగా కోరుతున్నాను. ఓం సాయిరామ్. ప్రపంచ నామ మహోత్సవ శుభ సందర్భంలో ఈ ఆహ్వానితులైనటువంటి అందరికీ ఓం బాబా అనుగ్రహంతో ఆశీస్సులతో ఇక్కడ బాబా కోటి నామ జప మహోత్సవ మహాయజ్ఞం ఈరోజు సాయి నాథుల వారి యొక్క ప్రత్యేక సేవా తత్పరులు దిల్సుఖ్ నగర్ సాయి ట్రస్ట్ వారి యొక్క దివ్యమైనటువంటి ఈ సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల నామాన్ని వారు అందరికీ కూడా చేసుకునే అవకాశాన్ని వారు కల్పించారు. ఆ వివరాలన్నీ ఇందాక మన సెక్రటరీ గారు తెలియపరిచారు. ఈ యొక్క విశేషమైన కార్యక్రమం వలన సాయి అనుగ్రహమే కాకుండా భక్తి ఉత్తుంగ తరంగంలాగా అందరి హృదయాల్లో ప్రసరించాలని వారు దాన్ని సవనీయంగా ఆస్వాదిస్తూ భక్తి సాగరంలో తేలియాడుతూ ధన్యులు కావాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క జప సంఖ్యని మేము నిర్ణయించడం జరిగింది. చాలా విశేషమైనటువంటి ఈ నామ ప్రభ, ఈ నామామృత ఝరి మీ అందరూ స్వీకరించి ధన్యులు కావాలని కోరుతూ వారి అనుగ్రహ విశేష ప్రసాదంగా మీకు బాబావారి కృప ఇంటింట ప్రతి హృదయంలో కూడా వారు కొలువై ఉంటారు. వారిని సేవ చేసుకునే మహాభాగ్యం కల్పించినటువంటి ఈ యొక్క ట్రస్ట్ వారికి, దిల్సుఖ్ నగర్ సాయి ట్రస్ట్ వారికి, చాలా సభ్యులకి, పూర్వపు ప్రస్తుత సభ్యులందరికీ కూడా బాబా విశేష అనుగ్రహ కలగాలని కోరుతూ దివ్యాశీస్సుల్ని అందజేస్తూ మా ఈ యొక్క దివ్య విశ్వ భక్తి సేవా ప్రచార్ అనేటువంటిది ఒక 50 ఏళ్ల బట్టి ఇది చేయడం జరుగుతోంది. సో ఈ అందరి యొక్క
హృదయంలో విశేషమైనటువంటి భక్తిని పెంపొందించే కార్యక్రమాలను చేస్తూ ఇప్పటి వరకు ఇక ముందు కూడా విశేషంగా చేయాలనే సంకల్పంతో మా ఈ ప్రయాణం. సో సహకరించి మా అందరికీ కూడా బాబా వారి అనుగ్రహం పొందుతారని విశ్వసిస్తూ అందరికీ దివ్య ఆశీస్సులు. గురువు గారికి ధన్యవాదములు. ఇప్పుడు మీరు జనరల్గా ఎవరైనా హనుమంతు వారు చూస్తుంటారు. హనుమంతు వారికి ఆగ్రహం వస్తే మీరు వెళ్ళి రామరావు చెప్తే ఆయన ఏమండు. అలాగే మా గౌరవ ట్రస్ట్లో ఒక సభ్యులు ఉన్నారు. వారి ఆధ్యాత్మికవేత్త నిరంతరం కూడా ఏదో ఒక యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఉంటారు. వారు వెంకటేశ్వర స్వామి లేక అమ్మవారా లేక సాయిబాబా కాదు, నిరంతరం కూడా వారి జీవితంలో మ్యాక్సిమం టైం కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలు దాన ధర్మానికి వినియోగిస్తుంటారు. వారు ఉండడం మా అదృష్టం. వారు మా సంస్థ ట్రస్ట్ కోశాధికారి శ్రీ వి నరసింహగుప్తా గారు, వారిని కూడా ఈ కార్యక్రమం సందర్భంగా వారి యొక్క సందేశాన్ని వాసుగా కోరుతున్నాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఈరోజు ఈ ప్రెస్ క్లబ్లో మన సాయి కోటి 100 కోట్ల జపయజ్ఞం చేయాలనే భావనతో ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది. ఇక్కడ మా కార్యవర్గానికి, తర్వాత సర్వప్రసన్న స్వామివారికి, మా యొక్క మిగతా ధర్మకర్తలకు అందరికి కూడా, మా కార్యవర్గానికి, తర్వాత మా స్టాఫ్కు, పాత్రికేయులకు అందరికి కూడా నా యొక్క నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క జపయజ్ఞం అనేది చాలా ఘోరమైంది. ఎందుకంటే దీనికి మించింది, నామానికంటే మించింది ఇంకోటి ఏమీ లేదు. జపముతో మనం ఏదైనా సాధించవచ్చు, ఏదైనా చేయవచ్చు. కాబట్టి ఈ జపాన్ని ప్రతి ఒక్కరు కూడా జపం చేసి మా యొక్క సంస్థానికి పంపించినట్టయితే మీ పేరు కూడా ఈ 100 కోట్ల జపంలో మీది కూడా ఉంటుంది అని చెప్పి మీకు తెలియపరుస్తున్నాము. ఇదే 100 కోట్ల జపము భక్తుల మేరకు అడగడం వల్ల ఈ యొక్క కోరిక మేము ఇచ్చేస్తా ఉన్నాము. ప్రతి ఒక్కరు కూడా ఎవరికి కానీ ఏ కోరిక ఉన్నా, ఏది ఉన్నా, వారికి మనసు బాధ ఉన్నా, లేకపోతే ఆరోగ్యం బాగలేకపోయినా, ఈ పిల్లలు కాకపోయినా, పెళ్లిళ్ళు కాకపోయినా ఈ యొక్క జపం చేసేదంటే తప్పనిసరిగా ఫలిస్తుంది అని చెప్పి ఆ సాయిబాబా ఆశీస్సులతో మీ అందరికి కూడా తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఈ జపంలో పాల్గొని ప్రతి ఒక్కరు కూడా మీకు తోసినంత జపం చేసి మా సంస్థానికి పంపించినట్టయితే మీకు ఎల్లవేళలా బాగుంటుంది అని చెప్పి మరొక్కసారి కోరుకుంటూ, మా టెంపుల్ విషయాలైతే మొత్తం పెద్దలందరూ చెప్పారు. ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీకు కూడా అందరికి తెలుసు, పాత్రికేయులకు అందరూ కూడా వచ్చారు మా టెంపుల్కు, అందరూ కూడా తీసుకున్నారు. కాబట్టి మా టెంపుల్ సంగతి మీకు ఇంకా తెలియవలసిన అవసరం లేదు. కాబట్టి ఈ యొక్క టెంపుల్ చాలా ప్రసిద్ధి. 84లో మేము స్టార్ట్ చేశాము. 84 అంటే ఇవాళకి 42 సంవత్సరాల నుంచి మా యొక్క సేవలు మీ ప్రజలకు అందిస్తూ, పబ్లిక్ అందిస్తూ ఈరోజు ఎంతో గొప్పగా తీసుకెళ్ళాం. షిరిడిలో కూడా 3 ఎకరాలు తీసుకొని 156 రూములు మన దగ్గరికి వెళ్ళి పోయిన వారికి సౌకర్యార్థం కలిగించాము. చిన్నవాళ్ళు పోని, పెద్దవాళ్ళు పోని, ఎవరు పోయినా కానీ వారికి ఉండే విధంగా దాన్ని తీర్చిద్దాము. అక్కడ ఒక భోజన సౌకర్యము అన్నీ కూడా ఫ్రీగా ఏర్పాటు చేశాము ఈ సంస్థానం నుంచి. కాబట్టి అందరూ కూడా పోయినప్పుడు మా యొక్క సంస్థను యొక్క శ్రీ సాయి నివాస్ మెగా రెసిడెన్సీని సందర్శించి మీరు ఉండాలని చెప్పి మరొకసారి కొట్టుకుంటూ, ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా పాత్రికేయులకు మరొక్కసారి విన్నవించుకుంటూ, ఈ జపయజ్ఞం గురించి చాలా మీరు ఎంత ప్రచారం చేస్తే మాకు అంత తొందరలో అయిపోతుంది. మేము 4 నెలలు అనుకుంటున్నాం కానీ 4 నెలలు కాదు, 3 నెలల్లో మీ యొక్క సహకారంతో మాకు ఇదవుతుంది. కాబట్టి మీరు దీనికి అందరూ కూడా సహకరించి దీన్ని దిగ్విజయం చేయాలని చెప్పి మరొక్కసారి మీ అందరికీ కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ గుప్తా గారు, థ్యాంక్ యూ. ఇప్పటికీ ఆలస్యం ఉంది, ఇంకా కూడా కార్యక్రమాన్ని మేము పొడిగలేదు. చివరగా 2 విషయాలు.
శ్రీ షిరిడి సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ ద్వారా ఈ నెల ఆశ్వీయ శుద్ధ పాడ్యమి 22 సెప్టెంబర్ సోమవారం నుండి శ్రీ సాయికోటి శ్రీ సాయినామ శతకోటి మహాజప యజ్ఞాన్ని ప్రారంభిస్తున్నాం. ఈ కార్యక్రమం 4th ఫిబ్రవరి బుధవారం వరకు కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఓం సాయిరామ్, శ్రీ సాయినాథ నమః, ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి, ఈ 3 నామాలతో మీరు ఈ యొక్క సాయినామ జప మహాయజ్ఞంలో ప్రపంచంలో నుండి సాయి భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు కావాలని, బాబా వారి యొక్క కృపకు పాత్ర కావాలని సంస్థాన్ ట్రస్ట్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. మీ యొక్క జపం చేసినటువంటి జప సంఖ్యను సంస్థాన్ ట్రస్ట్ వాట్సాప్ ఛానల్ ద్వారా లేదా సంస్థాన్ ట్రస్ట్ ద్వారా 2 వాట్సాప్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది. లేదా షిరిడి సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్లో బాబా వారి ముందు మా వాళ్ళు జపం కిట్ ఇస్తారు. రుద్రాక్షమాల ధరించి తులసి మాలతో మీరే స్వయంగా బాబా వారి యొక్క జపం చేసి ప్రత్యేకంగా గురుస్థాన్ ఏర్పాటు చేయడం జరిగింది సంస్థానంలో. దానిలో మీరే స్వయంగా సమర్పించేటువంటి భాగ్యాన్ని పొందండి. పాత్రికేయ మిత్రులందరూ కూడా మరొక్కసారి ఈ వేదిక మించి విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఈ యొక్క ఈ శ్రీ సాయినామ శతకోటి జప మహాయజ్ఞాన్ని అందరికీ మీ మాధ్యమాల ద్వారా తెలియజేసి అందరు సాయి భక్తుల్ని ఏకం చేసి ఈ యొక్క మహాయజ్ఞంలో మీరందరూ కూడా పాల్పంచుకోవాల్సిగా కోరుతున్నాం. కార్యక్రమాన్ని ముగించే ముందు మా యొక్క వేద పండితులు వేదాలు సూచిస్తారు. దానికంటే ముందుగా కార్యక్రమ ముగింపుకి మా సంస్థ ప్రథమ ఉపాధ్యక్షులు శ్రీ ఆర్ఎస్ శంకరరావు గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తెలియజేస్తారు. శ్రీ ఆర్ఎస్ శంకరరావు గారు, ప్లీజ్ సార్. ఈనాటి కార్యక్రమమునకు ఇచ్చేసినటువంటి అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు, జనరల్ సెక్రటరీ గారు, కోశాధికారు, తోటి కార్యకర్తలు అందరికీ ధన్యవాదాలు. ఈనాటి కార్యక్రమంలో జయప్రదము చేసినటువంటి మీడియా ప్రతినిధులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని ముగిస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈనాడు గౌరవ ఆత్మీయ పాత్రికేయ మిత్రులందరికీ కూడా బాబావారి ప్రసాదం స్వయంగా అందించడానికి సంస్థాన్ ట్రస్ట్ వారు తీసుకొచ్చి వెయిట్ చేస్తున్నారు. ఆ యొక్క అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా బాబావారి యొక్క మహాప్రసాదాన్ని తీసుకోవాల్సిగా కోరుతున్నాం. దానికంటే ముందుగా ఒక్క నిమిషం మా వేద పండితులు అందరికీ, ఇక్కడ ఉన్న వారందరికీ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడానికి వారు వేదాలను తెలియజేస్తారు. దాని తర్వాత బాబావారి యొక్క అన్నప్రసాదం తీసుకోవాల్సిగా కోరుతున్నాం. జై సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సాయిరామ్. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం షన్నో మిత్రః శం వరుణః షన్నో భవత్పర్యమా షన్న ఇంద్రో బృహస్పతిః షన్నో విష్ణురుక్రమః. నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి. భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్ట్రువాగో సస్తనోభిః విషేమ దేవహితం యదాయో. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తారుక్షో అరిష్టనేమి. స్వస్తి నో బృహస్పతిర్దధాతు యో వేదాం బ్రహ్మణో వేదాం అమృతేనామృతాం పురే. తస్మై బ్రహ్మ చ బ్రహ్మా చ
ఆయుకీర్తిం ప్రజాన్ దదుః అశ్వదాయ చ గోధాయే ధనదాయే మహాదనే ధనం మే జుషదాం దేవే సర్వకామార్థసిద్ధయే పుత్రపౌత్రధనో ధాన్యో అస్తిష్మాజాభిఘోరతం ప్రజానాం భవసి మాతా ఆయుష్మందం కరోతు మాం శతం జీవ వర్ధమాన ఇత్యపి నిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుః మరుత ఏనా వర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. సద్గురు సాయినాథ సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. తథాస్తు. సాయినాథ శతకోటి సాయి నామజప సకల కార్యాన్ నిర్విఘ్నత నిరాతంకత సిద్ధిరస్తు. తథాస్తు. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మయం మహేషాం గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వే జనాః సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు. ప్రాణేషు సద్భావనాస్తు. విశ్వస్య కళ్యాణమస్తు. గవాం సంరక్షణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. వేదో స్వస్తి. జయలో సాయినాథ్ మహారాజ్ కి. జయలో సాయినాథ్ మహారాజ్ కి. జయలో సాయినాథ్ మహారాజ్ కి. వచ్చిన పాత్రికేయుల మిత్రులందరూ అలాగే సాయి భక్తులందరూ అందరికీ బాబా వారి యొక్క అన్నప్రసాదము ఏర్పాటు